ప్రపంచ సినిమా రంగంలో అత్యుత్తమ శిఖరం, సినీ ప్రేమికులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వేదిక ఆస్కార్. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా 98వ అకాడమీ అవార్డుల సందడి మొదలైంది. ఈ క్రమంలో భారతీయ సినీ అభిమానులకు ఒక తీపి కబురు అందింది. మన దేశం నుండి ఈసారి 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలు ఆస్కార్ రేస్లో నిలిచాయి. ముఖ్యంగా భారత్ అధికారిక ఎంట్రీగా వెళ్లిన హోమ్ బౌండ్ గురించి మాట్లాడుకోవాలి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా ఇప్పటికే తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన వందలాది చిత్రాలను దాటుకుని టాప్ 15 సినిమాల షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇది భారతీయ సినిమా గర్వించదగ్గ విషయం. ఇక ఉత్తమ చిత్రాల విభాగంలో అకాడమీ బృందం తాజాగా 201 అర్హత పొందిన సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిషబ్ శెట్టి సృష్టించిన విజువల్ వండర్ కాంతారా చాప్టర్ 1తో పాటు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్ సినిమాలు చోటు సంపాదించాయి. ఇది భారతీయులకు నిజంగా డబుల్ ధమాకా అనే చెప్పాలి. సాధారణంగా సినిమాలను ఎంపిక చేసే విధానం కంటే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొన్ని కఠినమైన నిబంధనలను విధిస్తుంది. అకాడమీ రిప్రజెంటేషన్ ఇన్క్లూజన్ స్టాండర్డ్స్ ఫారంను ఈ సినిమాలు తప్పనిసరిగా సమర్పించాలి. వీటితో పాటు అమెరికాలోని ఎంపిక చేసిన థియేటర్లలో నిబంధనలకు అనుగుణంగా ప్రదర్శనలు జరగాలి. ఈ క్రతువును విజయవంతంగా పూర్తి చేసినందుకే కాంతారా 1, తన్వి ది గ్రేట్ సినిమాలకు ఈ అరుదైన అవకాశం దక్కింది. అయితే ఈ జాబితాలో పేరున్నంత మాత్రాన అవార్డు వచ్చేసినట్టు కాదు. ఇది కేవలం ప్రాథమిక అర్హత మాత్రమే. వీటిని మళ్లీ వడపోసి షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ ఉంటుంది. తుది నామినేషన్ల జాబితాను అకాడమీ జనవరి 22న అధికారికంగా ప్రకటించనుంది. అప్పుడే మన సినిమాల అసలు భవితవ్యం తేలుతుంది. ఒక పక్క ఈ సంతోషంలో ఉండగానే తన సినిమా తన్వి ది గ్రేట్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఈసారి ఆస్కార్ వేదికపై మన భారతీయ సినిమాలు సత్తా చాటుతాయా? ఆర్ఆర్ఆర్ అందించిన స్ఫూర్తితో మరోసారి ఆస్కార్ గడ్డపై ఇండియన్ సినిమా జెండా రెపరెపలాడుతుందో లేదో చూడాలి.